ఎవరది సిగ్గు లేకుండా రోడ్డు మీద గేదెలు తోలుతాడు? లారీ నడుపుతున్నావా అమ్మా? ఓసే టింగర్ బుచ్చి, ఇది లారీ కాదే మంచం. రేపు లారీకి ఒంట్లో బాలేదనుకో ఎలా నడుపుతాడు? అందుకని మంచం మీద లారీ నేర్చుకుంటున్నాను. రేపు నేను నడపచ్చుగా. ఆడుకో అమ్మా. నువ్వేమో డొక్కు క్లీనర్ గడివి, నేనేమో లారీని. నాకు లోపల పని ఉందమ్మా. మా అమ్మ మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే. అయితే నువ్వు క్లీనర్వి. అట్టగే అబ్బా ఎందుకే కొడతావు? డ్రైవర్ ముందు బీడి తాగుతావా? చంపేస్తాను. పాపం అని వంగితే వంక మీద టెంకాయ కొట్టాడని బాగానే ఉంది నీ వరుస. ఎందుకే మళ్ళీ కొట్టావు? నువ్వు బ్రేక్ ఆడకూడదు. నువ్వు క్లీనర్వి, నువ్వు విజిల్ వేయాలి, నేను బ్రేక్ వేయాలి. ఇంతే కదా, చూసుకో. దానికిచ్చి నీకెక్కిందా? జంక్షన్ జామ్ అయిపోద్ది. ఇదిగో బట్టలు. లంగాలా నాకా? పళ్ళుడే వయసు వచ్చింది నీకెందుకే? ఇటు ఇదిగో నీకే. ఇక పైన నా బట్టల జోలికి వచ్చావు జంక్షన్ జామ్ అయిపోద్ది. చూడు, అందులో తిలకం కాటుగా పౌడర్ ఉన్నాయి, చూసుకో. ఈ పిచ్చి బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకోనా? ఇప్పుకో కట్టుకో, కానీ లోపల ఇక్కడ కాదు. పద బట్టలు మార్చి జడేస్తా. నేనే చిన్న పిల్లనా బట్టలు మార్చి జడేయడానికి? నేను అన్ని నేర్చుకున్నా. ఏం పిల్లరా యారా, నువ్వు నిజంగా నరసింగాడివేనా? ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఉప్పుందా, పప్పుందా అని ఏనాడు ఆలోచించరు నువ్వు. ఇవాళ దానికి ఇన్ని కొనుక్కొచ్చావంటే గబుక్కుని నువ్వెక్కడ మనిషివైపోతున్నావోనని అనుమానంగా ఉంది. నీ బ్యాండ్ ఆపు. ఈ పిచ్చిది రోజుకు నా బట్టలు 4 జతలు నాశనం చేస్తుంది. ఇవాళ ఈ బట్టలు తీసుకురాకపోతే రేపటి నుంచి డ్రాయింగ్ మీద తిరగాలి. ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళు, లేకపోతే ఈ పిచ్చి తీసుకొచ్చిన బట్టలు రిబ్బన్లా కత్తిరిస్తుంది. చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి పుట్ట బొమ్మలా ఉంది కదరా? ఏదో తేడా కనిపిస్తుంది. అవునరా. మా అమ్మ కళ్ళకేమైంది? అబ్బో పచ్చికాయలు పగిలినట్టున్నాయి. నిజమేనే, రెప్పలు పడటం లేదు, గుడ్లు పడిపోయేటట్టున్నాయి. ఒరే నాయనా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దా? విషయం ఇక్కడుందే. రెప్పలు పడుతున్నాయి, రెప్పలు పడుతున్నాయి. ఇలా బిర్రుగా బిగించి జడేస్తే కళ్ళు కాదు నీలా పళ్ళు కూడా బయటకు వస్తాయి. నా చిన్నప్పుడు మమ్మీ ఇట్టాగే వేసేది. అందుకే ఇలా తాగావు. సరే సరే సరే. చూసారా నా చెట్టు తల్లికి బట్టలు మారిస్తే భాష కూడా మారిపోయింది. మరి లారీ, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి ఈ బట్టలు మా లారీ తెచ్చాడని అందరికి చూపించేస్తా. చాలా ముఖ్యం. వెళ్ళు. ఏంటి ఏంటిది? కొత్త బట్టలు ఇచ్చావు కదా, కాళ్ళకు దండం పెట్టాలని మా అమ్మ చెప్పింది. నా తల్లి, ఏ అమ్మ కన్న బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే చెప్పలేదు కదా పిచ్చి మా లోపల. జయలలిత 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 మారిపో. లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి మారిపో. నన్ను కొత్త బట్టలు మా లారీ తెచ్చాడు. నన్ను కూడా ఈ ఆటలో చేర్చుకోరా? నిన్ను నావి కొత్త బట్టలని మీ అందరికి కుళ్ళు. ఉండండి, మా లారీ తీసుకొచ్చి మీ తిక్క కుదురుస్తాను.
దేనికి? పిల్లలు నన్ను ఆటలోకి రాని పో అన్నారు. ఎందుకని వచ్చి అడుగు, కోపంగా అడగాలి. నీకే పర్వాలేదు, నేనున్నాను. ఇదిగో ఇదే 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 ఇది ఇది నన్ను లాగింది లారీ, నన్ను కొట్టింది. ఇదిగో ఇది కూడా నన్ను కొట్టింది లారీ. నువ్వు కొట్టావు కదా. ఏంటి తింటున్నా? జంతిక. నాకు పెట్టవా? తీసుకో. లారీ ఇది నన్ను కొట్టలేదు, తిట్టింది అంతే. ఇదో ఇదో కొట్టింది, ఇది కూడా నన్ను కొట్టింది లారీ. లారీ వీళ్ళందరూ నన్ను ఆటలోకి రాను పో అంటున్నారు. ఎందుకది నేను ఆటలోకి చేర్చుకోనన్నారంట? మరే మేం వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమో ఆట ఆడుకుంటున్నాం. అప్పుడేమో పేరు చెప్పాలి. మా అందరికి పేర్లున్నాయి, దీనికేమో పేరు లేదు. పేరు లేకపోతే ఆటలోకి ఎట్లా చేర్చుకో? అవును, నాకు పేరు లేదా? లారీ నా పేరేమైంది? ఎక్కడికి పోయింది? ఏ నా పేరు లేదా లారీ? చెప్పు, నా పేరంటే చెప్పు. ఏ పేరు చెప్పు? ఇరగా బండెనమ్మ సంకురాత్రి పండగమ్మ ఎన్నెల మాకు సంబరాల జాతరమ్మ ఎన్నెల చెప్పు. నీ పేరు వెన్నెల. వెన్నెల నువ్వు అలా వీధుకోమని తలుపేసుకొని తానానికి వెళ్ళావు, నేను అలా దొడ్డుకోమని వచ్చేసాను. సిగ్గుపడక, ఏదో చూసిపోదామని వచ్చాను. నేను కొంచెం బట్టలు మర్చుకోవాలి, కాస్త బయటకు వెళ్తారా? నాకేం పర్లేదు, మర్చుకో. దానిగా ఉంది, చూడండి. చూపించు. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇన్నేళ్ళు ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళందరూ ముసలోళ్ళు, కండమైపోయిన వాళ్ళు. ఎన్నాళ్ళకి నిన్న ఆ స్కూల్లో చూస్తుంటే బర్రెలు కొట్టంలో బంతి పువ్వును చూసినట్టు ఎంత ఇదైపోయిందో. ఏమిటి మీ ఉద్దేశం? నిన్ను ఇలాగే చూస్తుంటే మళ్ళీ నేను అర్లాగేసుకొని నీ కూడా స్కూల్కి రావాలనిపిస్తుంది. నీ చేతితో నా చేయి పట్టుకొని నల్ల పలక మీద బలపంతో రుద్దాలనిపిస్తుంది. మంచం మీద మాగుణంతో వెన్నెల్లో వేమన చదకు నీకు అప్పచెప్పాలనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉండండి. ఏంటి సిగ్గా? నీకు సిగ్గైతే నేను కళ్ళు మూసుకుంటాను. దా దా నీ ముచ్చాలాంటి పళ్ళతో నా బుల్లి బొగ్గను ముద్దు ముద్దుగా కొరుక్కో. నీ ఇష్టం వచ్చిన చోట ద్రాక్ష పళ్ళు కొరికినట్టు కొరుక్కో. మూలకు ముడుసును కొరికినట్టు కొరుకుతా. కానీ నువ్వు కాదు, వెన్నెల. నా బొట్టు చుట్టూ 32 ఇంజక్షన్లు చేయించండి. కొరికించుకుని నేనైతే నీ బొట్టు చుట్టూ చేయించుకోవడం అంటే పిచ్చముండా? పిచ్చిముండా అంటావా? ఉండు, లారీతో చెప్తాను. ఆడవాడు అమ్మో, వాడు వస్తే నా ఎన్ని పూసలు వేస్తాడు. వెన్ను పూసలా ఎక్కడున్నాయి? నా వీపులు ఉన్నాయి. అందరూ పూసలు మెళ్ళ వేసుకుంటే నువ్వు వీపులో వేసుకున్నావా? ఇచ్చి 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 ఇచ్చి. నాది ఇచ్చి. పూసలు తీసుకోండి. హాయ్, పూసలు భలేగున్నా టీచర్ అమ్మా. అమ్మను నేను కాదు, నువ్వు ఆపదలో వచ్చిన వెన్నెలమ్మవి, ఆదుకున్న వెన్నెలమ్మవి. లారీ చూడు, నా బట్టలన్నీ మాసిపోయాయి, ఒళ్ళు అంతా మురికైపోయింది. నా స్నానం చేయించు. ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది, వచ్చేంత వరకు ఆగు. నేను ఇప్పుడు స్నానం చేయాలి. ఏ, నేను చేయించడం ఏమిటి? ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది అన్నానా? నేను చేయించమని చెప్పారా? అటు కూర్చోపో, కూర్చో పో పో. అసలే పనిలో ఉంటుంది. బట్టలేసుకో, బట్టలేసుకో. కళ్ళు మూసుకున్నావేంటి లారీ? కనపడకుండా ఉండడానికి. మరి నువ్వు నాకు చక్కగా కనపడుతున్నావుగా. నీకు నేను ఉత్త లారీలాగే కనపడుతున్నాను, కానీ నువ్వు నాకు బట్టలేసుకో. నువ్వు స్నానం చేస్తేనే బట్టలు వేసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. వచ్చేస్తా. ఇదిగో వస్తున్నా.
కట్టుటే. ఏంటే అంత నవ్వుతున్నావు? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాగా. అయితే నువ్వు బట్టలు ఇప్పేసి లారీ చేత దుప్పటి కట్టించుకున్నావు. శివ 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 ఏంటి? ఇందాక నుంచి నన్ను శివాలెత్తించింది. ఏం చేసిందిరా? ఏం చేసిందా? స్నానం చేయించమని దీని బట్టలిప్పి నా మొహం మీద కొట్టింది. ప్రతిదానికి దీన్ని వెనకేసుకుని వస్తావు కదా, అసలు దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదో వివరంగా చెప్పలేవా? ఏంటమ్మా ఇది? అట్ట ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. బట్టలు ఎందుకు వేసుకోవాలి? సిగ్గు దాచుకోటాకమ్మా. సిగ్గంటే ఏంటి? సిగ్గంటే తలగొక్కడు. అబ్బా ఇలా రా. లారీ, నాకు మామ సిగ్గంటే ఏంటో చెప్పేసింది. తప్పమ్మా, ఆడవాళ్ళ రహస్యాలు మగవాళ్ళకి చెప్పకూడదు. అందుకని ఎవ్వరూ కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. అందుకని ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. నా తల్లి, నా తల్లి.